అండి, ఈరోజు మా పిన్ని స్టైల్ కారకాల చోరవా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అట్లనే దీంతో పాటుగా నా స్టైల్ శామగడ్డ ఒట్టి చేపల కర్రీ చేస్తాం. మధ్యలో మా పిన్ని పెట్టేసేస్తుంది కదా, చూపిస్తాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకోటి, కార్తీక మాసం తింటారా అమ్మ అంటారు. నేను చెప్పినా కదా, చాలా వీడియోస్ లో చెప్పిన. మాకు మాసం అంతా కార్తీక మాసం, శ్రావణ మాసం ఇట్లా మాసాలు అంతా ఏది ఉండదండి. మేము ట్యూస్డే సాటర్డే తినము. అట్లనే మేము ఎప్పుడైతే పూజలు చేస్తామో మాకు స్పెషల్ డేస్ ఏమి ఉంటాయో అప్పుడు తినము. మాసం అంతా తినకుండా అయితే ఉండం అంతే. అయితే ఇంకోటి, ఇంకా తప్పులు అంటే దానిలో తప్పు వెతికేటోళ్ళు ఎదుగుతూ ఉంటారు. ప్రేమ ఉందనుకో మనకి తప్పులు కనపడవు. ఇప్పుడు మన పిల్లలు ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా మనకు ముద్దుగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పైన మనకు ప్రేమ ఉంటది కాబట్టి. ఇక బయట మనకి నచ్చరు కదా, ఏదైనా చిన్న చిన్నవి చూసినప్పుడల్లా ఇక అలా వెతుకుతుంటాం అనమాట తప్పులు. అయితే సౌతి బిడ్డ మాదిరిగా మా పిన్న అన్నట్టు. అయితే మీ పిన్నికి రెస్ట్ ఇవ్వండి అది అని అంటారు. మాకు తెలియదా అండి? రెస్ట్ ఇవ్వడంగానే ఆమెకి ఇబ్బంది పెట్టడం మాకు తెలియదా? మా పిల్లికి మా ఇంట్లో మనిషికి మాకు తెలియదా? ఇంకోటి, పొట్టిని కనపడకపోయినా ఆ పిల్ల ఇట్లా ఉంది, పక్కకుంది, పెడతలేరా అంటే పిల్లలకి, మా బిడ్డలకి, మా అమ్మలకి మా తెలియదా? మరీ అంత ఇట్లా విచిత్రంగా అండి. నేను ఎప్పుడు మీకు చెప్తుంటా, నాయనా మీకోసం, మీ పిల్లల కోసం బాధపడండి, మీ ఫ్యామిలీ కోసం బాధపడండి, మా కోసం చింతించకండి అని ఫేమస్ డైలాగ్. అట్లా మంచిగా చూసినామా, ఎంజాయ్ చేసినామా, నచ్చలేదా స్కిప్ చేసి పడేసినామా, వెళ్ళిపోయినామా, అంతే. అట్లనే ఉండాలి. ప్రేమ ఉంటే ప్రేమ చూసి కూడా వచ్చుకోలేరండి. మా సోమే ఏంది అసలు, ప్రేమ చూసి వచ్చుకోలేరు. చూపెట్టలేదంటారు, చూపిస్తే ఏమో రెస్ట్ లేదంటారు. దాన్ని కూడా మీరు తీసుకోలేకపోతున్నారు, ఆనందాన్ని కూడా తీసుకోలేకపోతున్నారు మీరు. సరే, ఇక అదంతా కామన్ కదా. అట్లా ఉంటాం, ఇట్లా ఉంటాం, అందరం ఉంటాము. ఇక అన్ని పక్కన పడేస్తే మమ్మల్ని ఇష్టపడే మా ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేనైతే పెడతా ఉన్నా. వాళ్ళు మంచిగా చూడండి. పిన్ని ఇగో క్లీన్ చేసి ఇట్లా ఏం చేసింది. మేమైతే ఇట్లానే వేస్తాము సూప్ లో. అయితే సేమ్ ఈ పిన్ని కూడా నీలాగానే అంటే పెద్ద పెద్దగా ముక్కలు, పెద్ద పెద్దగా ఇట్లా అని చెప్పి అంటా ఉన్నారు. నాకు వచ్చింది అక్కడి నుంచి. మామూలుగా ఎవరైనా చేసినప్పుడు నేర్చుకునేది మమ్మల్ని నుంచి కదా మేము నేర్చుకుంటాం. సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ లో పాటలు వస్తాయేమో. అవునా, మళ్ళా కాఫీ పడుతుంది ఏంది. ఇగో కాఫీ క్లీన్ చేసేసి ఉల్లిగడ్డ లాగా వేసింది. ఒక ఎల్లిగడ్డ, ఇగో చెక్క. చిల్డ్రన్స్ డే స్పెషల్ కదా, పిల్లలు అంతా లొల్లి చేస్తారు, అక్కడక్కడ పాటలు పెడతారు. మరి అవి కూడా ఏమన్నా పడతాయేమో చూసుకోవాలి. ఇగో ఇలాచి, లవంగా. ఒట్టి నిమ్మకాయ ఏదమ్మా, ఒట్టి నిమ్మకాయమా, కొన్ని మిరియాలు, గరం మసాలా, మిరియాలు అవి. అయ్యమ్మా ఒట్టి మిరపకాయలు కాదమ్మా, ఒట్టి నిమ్మకాయలు. అమ్మమ్మ ఒట్టి నిమ్మకాయలే అన్నది, ఒట్టి నిమ్మకాయలే అన్నది. నువ్వు ఒట్టి అనగానే ఒట్టి మిరపకాయలకి పోయినావు. ఇందులో మెయిన్ ఏంటంటే మనకు ఇది అనేది బాగా ఉడికిపోవాలి, అదే మన మెయిన్. దీనికి సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి 2. అయితే ఇవి ఇట్లనే వేస్తే ఇది అవ్వదు, దిగదంటారు. మనం ఏమవుతుందంటే మధ్యలో ఒక ఘాటు పెట్టాలి. అరే ఘాటు పెట్టమన్నా పెట్టించలేడు ఏంది మనం? పెట్టిండా? పెట్టిండంట. ఇదేం పొడేమా? ఇది పప్పుల పొడి అనుకుంటున్నా. మరి సాంబార్ పొడి అది అన్నది కావాలి. మొన్న ఏదన్నది కదా, పప్పులు కడ మసాలా పొడేమా? ఇది పప్పుల పొడి ఉన్నట్టుంది తిని. ఏది గరం మసాలా పొడా? ఇదే అది సాంబార్. ఇదే సాంబార్ ఏమో మమ్మీ. అదే గరం మసాలా.
అంతేనా? అంతే వేసిన ఉప్పు నీళ్ళు బంగారం గాను నాకు తెలవలే. ఉప్పు పోసి వేసిన ఉప్పు వేయరా ఇప్పుడే? ఎందుకు ఉడకవా? ఉడకని వేసిన 2 నిమ్మకాయల నిమ్మకాయలు ఇచ్చిందా? నిమ్మకాయలు వేయలేదు. ఇగో ఇదైతే బెస్ట్ టిప్ అండి. నా బిడ్డ పెడుతుంది వీడియో, షార్ట్లో పెడుతుంది. ఇగో ఇట్లా 2 నిమ్మకాయలు, అంతే. హోల్ గరం మసాలా, 2 నిమ్మకాయలు, ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గరం మసాలా గతం పెట్టేసి మీడియం పెడదాంలే. అయితే ఇది ఉడుకుతా ఉంటది. మనం దీనికి ప్రిపేర్ చేస్తున్నాం. ఇది పొట్టు తీసి పెట్టుకుంటాం. ఇగో చూడు, అత్తగారి సంవత్సరం ఒకలాగా, అమ్మవారి సంవత్సరం ఒకలాగా చేస్తారా? చెప్పు, ఇప్పుడు చెప్పాలి. అత్తగారి సంవత్సరం ఎట్లుంటది, అమ్మగారి సంవత్సరం ఎట్లుంటది చెప్పు. కోతి సన్నగా ఎత్తుకొని పోయి ఆడ చెరవ దించుతుంది. మళ్ళా ఈ అత్తగారి సంవత్సరం అంటే బుడిక్కినేసేస్తుంది కోతి. అప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు మేము కాదండి. ఇక పీలర్ తో తీస్తుంటే అంటే అంత వేస్ట్ అయిపోతుందంట. దుడ్డు పెట్టలా ఇంటికి మామ. అట్టుంటూ ఇక నేను తీస్తా అని తీస్తుంది. చూడవా పోతుందివా. ఇక అత్తలుంటే ఇంతే అండి, ప్రతి ఇంట్లో కూడా. జీడివా దీనికి ఎంత పోయిందా చూసిరా? ఏ ఇంట్లో అయినా సరే అత్తలు చేదస్తాం అదే ఉంటది. ఈడకి తత్తు పోతుంది పానీలేని వాళ్ళు ఊరికే ఉండలేరు, ఎందుకంటే వాళ్ళ ప్రాణం ఒప్పదు. అరే పాయినే అన్నట్టు. ఇక కోడలు ఏంటంటే ఈడేం పోయింది, దీనికి కూడా మొత్తుకుంటుంది అని. నిజంగానే వాళ్ళు అట్లా అన్నప్పుడు, వాళ్ళకి ఒప్పినప్పుడు మనం వాళ్ళ ముంగట ఏం చేయాలి? ఇట్లనే గీగించుకోవాలి. పీలర్తో తీస్తే కండపోతుందంట. పీలర్ వాడకండి, చాకే వాడండి శామగడ్డకి. నేను తీస్తా ఇక ఇంకొకటి తెచ్చి మా అమ్మకు అట్లనే తీస్తా, తీరాదు. ఒకటి చేపెట్టి అది కాదు, మాకు ఎత్త కండపోతుంటే పీలర్తోని అంతలా ఉన్నది. పన్నెటి అయితే పని అనుకోవచ్చామా? కొన్నేటి అది కూడా ఒక్కొక్కసారి. అవును. అయితే మా ఇంటి దగ్గర ఒక పంచాయతీ అయినండి, ఒక గొడవ. ఏం తెలుసా? బట్టలు ఉతకంగానే వాళ్ళ కోడలు ఆ సబ్బు, బట్టల సబ్బు ఎత్తి మంచిగా పెట్టదంట. ఉతికిన కానీ వేస్తుందంట. వేస్తే ఏమవుతుంది, కింద అంతా నానిపోయి ఇగో ఇట్లా నానిపోతుంది నాయన, మొత్తం పాడు చేస్తుందని. బాసాల లిక్విడ్ కూడా ఎక్కువ తక్కువ పోస్తుందంట. ఇక లాస్ట్ లో మిగిలితే సింక్ లో పోసేసి కడిగేస్తుందంట. ఇట్లా మొత్తం పాడు చేస్తుంది. 4 రోజులు కూడా ఉండదు. నూనె అసలు ఈ గొడవలు అంటే ఆ పంచాయతీ నేనైతే మస్తు నవ్వుకున్నా. ఆ అత్తనే కాదు, ఏ అత్తైనా సంసారం మీద అక్కరున్న ఏ అత్తైనా కూడా అదే చెప్తుంది. కొన్ని రోజులు అత్త చెప్తాను, ఎందుకంటే నేను ఎన్ని మాటలు ఏమి చెప్పినాడుగా. నువ్వు చెప్పు, చెప్తా. నువ్వు కూడా చెప్తావా? చెప్పు, అడుగు. మేము అజ్జీలా ఇజ్జీలా అది సరుకు ఎక్కువ వస్తుంది, కూరల్లో నూనె ఎక్కువ వేస్తుంది, నూనె ఎక్కువ వేస్తుంది. ఇప్పుడు నేను నూనె కాడికి వస్తున్నా ఆ పంచాయతీలో. అయితే 1 కిలో నూనె తెచ్చి పెట్టుకుంటే, 2 కిలోలు నూనె తెచ్చి పెట్టుకుంటే అమ్మా, నేను చపాతీ చేస్తా, ఆయిల్ వేసి ఇంకా మంచిగా ఇట్లా మధ్యలో పకోడీలు గిప్పొడులు స్నాక్ చేస్తా. అయినా కూడా ఒక 1 నెల రోజులు ఉంటుంది మా నూనె. నా కోడలు ఉంటే మొత్తం పోసేస్తా, నీళ్ళు కనపడవు, నూనె కనిపిస్తుంది. అసలు 10 రోజులు కూడా రాదు 2 కిలోల నూనె అని చెప్పి. పంచాయతీ అంతా అదే. అయితే అక్కడ చెప్పి మొత్తం చూడమ్మా, ఆమె చెప్పేది ఆమెను ఎత్తినేసుకొని సావనీకే కాదు, మొత్తం ఆమె నా కొడుకుది, కొడుకు కోడలు బాగుండాలనే కదా, కొడుకుది ఖరాబు ఇట్లా కావద్దనే కదా. అర్థం చేసుకుంటే ఎవరైనా సరే, ప్రతి కోడలకు నేను చెప్పేది ఒక్కటే అండి, మీ అత్తలో మీ అమ్మ కనపడితే మీకు ఎటువంటి కంప్లైంట్స్ ఉండవు. మీ అమ్మ మిమ్మల్ని ఎన్ని తిట్టినా మీరు ఏమనుకుంటారు? ఎన్ని తిట్టినా కూడా మా అమ్మని అనుకుంటారు. తిట్టినాక మళ్ళా పోయి పలకరిస్తారు. సేమ్ మీ అత్తలో మీ అమ్మలో కనపడాలి. నేను నా బిడ్డకు కూడా అదే చెప్తా, నాన్న అమ్మమ్మలో నేనే కనపడాలి నీకు ఎప్పుడు అని చెప్పి. అట్లా మీరు మీ అత్తమ్మలో అమ్మని చూడగలిగితే, మీ అత్తమ్మ ఇంట్లో సంసారం ట్రిక్స్ ఏమైనా ఇట్లనే చెప్తున్నా కూడా మీకు ఎటువంటి బాధ ఉండదు, ఇంకా ప్రేమ కలుగుతుంది. చూడు మా అత్తమ్మ పోతే పోయింది లేని కూర్చోకుండా, చూడు ప్రతిదాని ఇట్లా చెప్తుంది అని చెప్పి.
ఆ చెప్పేదంతా కూడా అవి తీసుకోండి పాయింట్స్. సరే అత్తమ్మా అంటే ఇక వాళ్ళ చేదస్తం ప్రాణం ఒప్పుకోదు పెద్దోళ్ళకి. కష్టపడిన రోజులు బతికిన రోజులు ఇక అమలు చేసుకుంటూ వేని బాగుంటుంది అంతే. అది మీకోసమే. వాళ్ళేదో మీరు మిగలబెట్టి చేస్తే వాళ్ళేదో నెత్తిని కట్టుకొని పోనీకే కాదు, అది విషయం. అయితే ఇందాక అంతా సౌండ్స్ ఉండేయండి, చిల్లరిస్తే పాటలు గీటలు ఇట్లా వస్తుండే. కాపీ పడుతుందని చెప్పి ఏమో ఆ వాయిస్ అది ఉంటుందో లేకపోతే ఇస్తానో ఇవ్వలేను. అయితే చాలా మంది అన్నారు అమ్మ చామగడ్డ వడి చేపలు చేస్తే భలే ఉంటుందని చెప్పి. అయితే మా పిన్ని కూడా అన్నండే ఇది చేసుకుందమ్మా అని చెప్పి. చేపలు కూడా వడి చేపలు నేను మీకు ల్యాండ్లో చేర్చి పెట్టిన మా పిన్ని పంపించినవి, బయట నుంచి వచ్చినా కదా మా పిన్ని పంపించినవి అవి. అయితే బాగున్నాయి కొన్ని. ఇగో ఈరోజు చామగడ్డ వేసుకొని చేద్దామని చెప్పి ఇట్లా చేస్తున్నా అన్నట్టు. ఇక మా పిన్ని ఎంటర్ అయింది, కండంతా బాగానే చామగడ్డలో అని. అవును, దానికంటే సులభంగానే ఉంది. అయితే మా పిన్నికి మస్తు ఇష్టం అవుతుందండి. నైట్ కూడా నిద్రపోలేకపోకు. నిన్న ల్యాండ్ లో పోయినామా, పోయి అది చేసినామా. ఇక అటు ఇటు తిరగడం అదేంటంటే వాతావరణం కూడా జర మనిషికి ఇబ్బంది అవుతుంది. ఇక అటు ఇటు తిరిగినామా నైట్ నిద్ర లేదంట. ఇంకోటి దిష్టి కూడా. ఇంకోటి నేను ఒక చిన్న వీడియో ఒక దెయ్యం అండి, అమ్మ చున్నీ వేసుకోవద్దు అంటే మా అమ్మ వయసు ఒక చున్నీ లేకపోతే ఏముందండి, అవును మీ అమ్మని చూస్తే మీకు అయితే చున్నీ ఉందా చున్నీ లేదా అని ఉంటుందా? నన్ను వేసుకోవద్దన్నారా? ఆహా, చున్నీ వేసుకుంటే బాగుండు కదమ్మా అని పెట్టిరు ఒకరు. మీకు అమ్మ ఉండి మీకు ఇష్టం ఇట్లా ఉంటే ఇంత పెద్ద మనుషులకి మన అమ్మలు ఇంట్లో ఉన్నప్పుడు ఫ్రీగా ఇట్లా ఉంటారు, చున్నీలు వేసుకొని ఇట్లా వేసుకొని ఉంటారా అండి? అది పిల్లలకి. ఇప్పుడు నా బిడ్డ ఉంది, నా బిడ్డ ఇష్టం అమ్మ నువ్వు చున్నీ వేసుకో ఇట్లా ఉంటే బాగుంటదు అట్లా చెప్తే అదొక తరీకా. ఏం తరీకా అండి? ఏందో ఏమో అసలు కొంతమంది. అది మంచిగా కాదు అది. నాకేం పెద్ద ఇదని కాదు కానీ కరెక్ట్ కాదు అది. మన అమ్మల్ని మనం ఏమన్నా ఇది చేస్తామా? ఇంకోటి మన ఇంట్లో కన్వీనియంట్ గా మనం నైటీస్ కానీ డ్రెస్సెస్ కానీ వేసుకున్నప్పుడు అన్ని ఇట్లా వేసుకుని ఉండలేరు కదా మన అమ్మ వయసు వాళ్ళు. నేను వేసుకోలేను. ఆహా, ఎవరో ఒకరే అట్లా ఏముండదు. మా పిల్లని ఇష్టపడే వాళ్ళు మస్తు మంది ఉన్నారు లక్షలల్లా. ఏ ఇద్దరితోనే పెద్ద ఆఫ్టర్ ఆల్ అది. ఆహా చెప్తున్నా అట్లా. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? కరెక్ట్, అది మంచిది కాదు అది. నన్ను నేను కట్టుకుంటే గుడ్డలు ఎవరే కానీ పేరు పెట్టారు. వెనక ఇంత గ్యాప్ ఉన్నా కూడా ఓయిమయ్యాడు ఉందని కప్పుకుంటది మా పిల్లి. బయటికి పోతేనైతే మొత్తం ఎట్లా బ్లౌజెస్ కూడా ఫస్ట్ నుంచి కూడా, ఇప్పుడని కాదు ఆమెకి, ఫస్ట్ నుంచి కూడా ఓపెన్ నెక్ బ్లౌజులు ఇట్లా ఏదీ లేదు. ఎప్పుడు ఫుల్ డ్రెస్ ఇదే ఈనిక్ రైతులు ఈనిక్ అంటుండే అప్పుడు వీనెక్ అట్లా ఎప్పుడు నిండుగానే ఉంటుండే. అయినా ఏదైనా వాళ్ళకి ఉంటదండి. మరి ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాము, మేమేదో కాపాడుతున్నాము, మేమేదో ఇది చేస్తున్నాము, ఇబ్బంది పెడుతుర్రు, ఆ పిల్లలు చక్కగా చూస్తలేరు, వాడినే చూస్తారు. ఇవంతా తప్పు. మా పిల్లల్ని మేమే కనుక్కున్నాం, మేమే చూసుకుంటాం, మేమే చేస్తున్నాం. ఏదో ఇట్లా పడేద్దామా ఒకటి అని అట్లా ఒక్కొక్కరు నాన్ సెన్స్. అట్లాంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడడం వేస్ట్లే కానీ, కాకపోతే ఒక్కోసారి నాకు తిక్కలేసి నేను బిడ్డలు చాక్కుని ఆల్ ఇండియాలోనే ఊరి చాక్కోవాలి. నా బిడ్డలకి ఏం తక్కువ, వాళ్ళ నాయన సంపాదిస్తున్నాడు, నేను సంపాదిస్తాను, వాళ్ళ అమ్మ సంపాదించాడు, నా మనవడు మనవరాలు ఒక మనవడు వాళ్ళకి కోట్లకు సౌకర్యాలు. మరి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం కావాలండి వాళ్ళకు. అది కాదు పిన్ని, ఒకరి ఒళ్ళు తత్వం లావు ఉంటది, ఒకరి ఒళ్ళు తత్వం బక్కగా ఉంటది. ఆ లెక్కన మనం చూడనట్టు పెట్టినట్ట ఆ ఇల్లుకి ఒళ్ళు వాళ్ళ నాయన ఒళ్ళు, 3 ఒళ్ళు నా ఒళ్ళు. అవును, చాలా మంది అన్నారు సేమ్ నానమ్మ లాగా నానిలాగా ఉన్నారండి. నిజమండి, సేమ్ వాళ్ళ నానమ్మ లెక్కనే ఉంటాడు. ఇక మా లెక్కనే మేమందరం ఏంది పెద్దవాళ్ళు శాస్త్రం చెప్తారు, ఆ లాగలోదే ఆ పీక అన్నట్టు. ఒక చెట్టుకి లాగలు ఉంటాయి, ఆ లేకలు తెంపి చేస్తేనే పీకలు అవుతాయి. ఈ లాగలలోటివే కదా ఈ పీకలన్నీ. సో కలుస్తుంటాయి అన్ని పోలికలు ఏవైనా కూడా. నేనేం కొట్లాడను పిన్ని, నార్మల్ గా చెప్తున్నా, ఏం కొట్లాడట్లే. అట్లా అట్లా పిచ్చిగా పెడుతుంటారు కొందరు. 10 మందిలో ఉంటే 9 మంది ప్రేమగా ఉంటే సార్. ఇది నిజమే, 9 మంది వాళ్ళ తిట్టేద్దు ఇలా తిట్టద్దేమో ఎందుకు.
చూసిరా ఇంట్లో వాళ్ళు చాపించిన నువ్వు చాపించిన ఇంకోటి సాపించేదంత ఏముండదు పిన్ని మనం అంత సాపించే అంత కాడికి ఏముండదు. ఇగో ఆమె అమాయకురాల్లాగా ఉంది, చాలా మంచిగా ఉంది అని చెప్పి మా పిల్లిని ఇష్టపడేటోళ్ళు ఇట్లా కూడా చాలా మంది పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. ప్యూర్ సోలు చాలా ఓపెన్ గా ఉంది, ఉన్నదే ఉన్నట్టు, అంటే ఆమెకి ఏం లోపట ఇట్లా లేదు, చాలా మంచిగా ఇట్లా ఉంటుంది అని చెప్పి చాలా మంది పెట్టారు. ఊరికి అట్లా పెట్టినట్టు చెప్తున్నా పిన్ని. కొంతమంది వాళ్ళ మనస్తత్వాలు ఏంటంటే ఇట్లనే ఏదైనా అన్నట్టు వాళ్ళకి కొంతమంది చూచి ఆ మనిషిని చేసేటోళ్ళని తెలిసిలేము. మనం చెప్పాల్సిందిలే. అప్పుడు ఇప్పుడంతా కలికాలం, ఇప్పుడంతా కలికాలం, కంప్యూటర్ కాలం. మనం ఒకరికి చెప్పాల్సింది ఒక దగ్గర చెట్టించుకోవాల్సింది. అయిపోయింది ఇక ఇది పడద్దంతే. చిన్నవి చిన్నవి కూడా తింటావా? ఏది మరి అయితే ఇప్పుడు ఎన్ని గంటలు పడుతున్నావు రాత్రి? 3 గంటల దాకా మేలుకున్నాము. కన్ను పూసినా నిద్ర. అయితే మా పిన్ని రేపు ఊరికి పోతుంది. పొద్దున్నే మా మనోడు వచ్చా ఇష్టమైన ఫుడ్ చేతులకి చేసి పెడతావా? చిటి కొంచెం సౌండ్ తగ్గి. అట్టే చేసి పెడతాను. అట్టే చేసి చిటి అక్క కొంచెం సౌండ్ తగ్గి మనక్క. రా నువ్వు హగ్ వేసుకుంటా వేసుకుందిరా. అంతే, ఏమైనా కావాలంటే వస్తాడు, మంచిగా హక్కిస్తాడు. కథమిగా ఏముండదు నా బిడ్డల కోసం పిల్లలు ప్రేమ. సాటర్డే సండే పొద్దున్నే ఫోన్ చేస్తాడండి. అమ్మమ్మ నేను లేచే వరకు రావాలి, బెడ్ కింద చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది కదా, ఆ బెడ్ కింద సర్ప్రైజ్ పెట్టాలి. ఏదంటే ఏదో ఒక థింగ్స్ ఇక వాడు చెప్పేది. ఇప్పుడు వాళ్ళ నాన్నమ్మ వచ్చిందిగా, ఇక నాన్నమ్మ వెంబడి పడుతుండు. ఇచ్చానంటే నువ్వు నీ హాలిడే చేయనాక నీకు డబ్బు ఉండదు. మనం హాలిడేస్ అయితే నీకు వచ్చేస్తుంది. ఏళ్ళు 5 నిమిషాలు ఎట్లేస్తాను. ఇగో చేపలు ఇవి పొట్టు తీసుకోవాలి, పైన ఉండే పొట్టు. వచ్చేసినావా? వచ్చేసిన అలా కొంచెం నూనె వేసి దేవేద్దాం నాన్న. ఒక గిన్నె బొసిపి తెచ్చా ఒకటి తీసుకుని అట్లా చెయ్యి. ఎవరు తనుకుంటేనే మంచిగా అట్లా తీసుకొని స్పూన్లు తింటే బాగుండదు. అవి పొద్దున లక్కోడు నానమ్మ నేను వచ్చే వరకు చేసి పెట్టి అన్నాడంట. చేసి కప్పులలో పెట్టి పెడతా అంటుంది. ఇక ఎట్లాగో మన వాళ్ళకి నేను రెసిపీ కూడా చూపిస్తా అన్నా. ఇక అమ్మమ్మ చేస్తుంటే రెసిపీ పెట్టేస్తా. కొంచెమే పోయినా, మరి ఎక్కువ కూరలో సరిపడని పోయి. చామగడ్డ కర్రీ అండి, నేను ఒకసారి పెట్టినా ఎంతమంది ట్రై చేసినమ్మా మస్తుండే అని అప్ప ఎంతమంది కామెంట్లు పెట్టిరు. కానీ ఈరోజు ఒట్టి చేపలు చామగడ్డ ఒట్టునుకలు కూడా వేసుకోవచ్చు. ఇలా ఒట్టి చేపలు వేసే ప్లేస్లో ఒట్టునుకలు కూడా వేసుకోవచ్చు. అసలు ఒట్టు తునుకల్ని యూట్యూబ్కి పరిచయం చేసిందే ఈ రాయలసీమ తల్లి కూతురు అండి. అంటారు కదా రాయలసీమ అమ్మ కూతురు అని. రాయలసీమ అమ్మ కూతురే గాని రాయలసీమ అమ్మ కూతురు అని కాదు అమ్మ. అమ్మ కూతురు అనగానే మనమే అందరికి. ఒట్టు తునుకలు అనగానే ఇట్లా మనమే గుర్తొస్తాం. ఈసారి ఎండలకు కూడా కోద్దాం మమ్మీ. ఎండేసుకున్నాం. అక్కడ అమ్మవారికి అక్కడ కొయ్యాలి ఎప్పటి నుంచి అనుకుంటున్నా, అయితేనే లేదు. అమ్మమ్మ ఊరికి పోనీ పోతాం. రేపు మా పిన్ని ఊరికి పోతుంది. మా పిన్ని వచ్చినాక వేటలు కోసి ఇప్పుడు ఎండ ఒట్టునుకోవాలి. ఏంటి అంత ఎండ వస్తుందా? ఎండాకాలం కొయ్యాలి, ఎండాకాలం అంటున్నాం. లేకపోతే పురుగు పడుతుంది. ఇక అప్పుడు సమ్మర్ ఉంటుందో ఉండదు. కరెక్ట్ సమ్మర్కి మంచి మార్చి ఏప్రిల్ ఆ టైంలో అయితే మంచిగానా
అవునమ్మా చిత్రం కావాలి మమ్మీ. అయితే మీరు కారప్పొడి వేసుకోండి. మా పిన్ని కారప్పొడి పడదు, సో మా పిన్ని కోసం పచ్చిమిర్చి వేసుకోవాలా అనుకోకండి. పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేదా కారప్పొడి వేసుకోండి. పసుపు అయినా తర్వాత వేసుకోవచ్చు. ఫస్ట్ అట్లా వేస్తే జిగట ఉండదు. చాలా మంది ఉడికిచ్చి తీసుకుంటారు. అది ఉడికిచ్చి తీస్తే ఏమవుతుందంటే బంక అవుతుంది. చాలా 10 మూటలు 15 మూటలు అయ్యేదేమో మనక. అవునా? అది యూరియా చిక్కులే పండేటివా? పండేది. చామగడ్డలు, చామగడ్డలు, కందగడ్డలు, కావిడి గడ్డలు కూడా పిల్లి. చూడండి, షాపింగ్ బోర్డు ఉన్నా కూడా ఇలా కట్ చేస్తున్నా. ఇట్లా చేసుకున్నారనుకోండి అస్సలు జిగట్ అనేది ఉండదు. రేపు పొద్దున్నే అది చేసేసామని సాటర్డే రేపు అల్లిం చేసి తర్వాత సాయంత్రం ఊరికి వెళ్తా ఉంటుంది. రేపు సాయంత్రం 6కి ఉంది మా పిల్లికి ఫ్లైట్. మా పిల్లి బస్సులలో తిరగలేదు. ఇక్కడ తిరుపతికైనా ఎక్కడైనా మొత్తం ఫ్లైట్ ఉంటే ఫ్లైట్ జర్నీ, లేదంటే మన వెహికల్. అక్కడక్కడ ఆపి జరా టాయిలెట్ ఆపుకోలేదు మళ్ళాక ఒక డే అంతా, అందుకోసం అట్లా జర్నీ. అయితే ఇది చేసిన ఇవి క్లీన్ చేసేస్తా. కావాలా కొత్త దూరం తీసిలేమా? మళ్ళీ పక్షులు తెచ్చినాక ఎన్ని బారేసి నేను తెచ్చిన పక్షు ఎన్ని లోపల పెట్టేసాను. మళ్ళీ పక్షులు వచ్చినాక అన్ని పక్షులు పెట్టేసి పక్షు ఎన్ని తీసుకోవచ్చు. కొత్తిల్లు వచ్చాక మొత్తం తీసేస్తారు అన్నట్టు. అది ఇలా ఇది తెచ్చి శివుని వచ్చినట్టు అన్ని పారేసాడు. ఇదేమా దీన్ని ఏమంటారమ్మా? చాక్లెట్. అది పొద్దున్నే మా నాయన చెప్పినాడు, ఆర్డర్ ఇచ్చేసిపోయినాడు. ఏంటిదమ్మా ఇది? జున్నా? ఇష్టం నాకు. జున్ను కాదు, ఇదొక వంట. అదేమో జెల్లీ లాగా కేక్ టైప్. ఇంకా జెల్లీ కేక్ పేరు నేను నిన్న పెట్టినా కదా, అదే అండి. పేరు నాకు తెలిసి తెలియకుండా చెప్తే ఇగో అది సామగడ్డ ఇట్లా గోలించుకొని ఇదే ఆయిల్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. చుట్టి అమ్మమ్మ అది రేకులు గుమ్మరించుకుంటే పైన కలర్గా బాగుంటుంది.
వేస్తున్నాయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి. ఇందులో అయితే చింతపండు పులుసు కంపల్సరీ ఉండాలి. ఇంకొకటి జీలకర్ర పొడి ఉండాలి. జీలకర్ర పొడి చింతపండు పులుసు. సరే నేను నిమ్మకాయలు వేస్తున్నా. మా పిల్లి నిమ్మకాయలు అయితేనే మంచిగా ఇష్టపడుతుంది చింతపండు కంటే. ఇది చూడు నేను పాలు చేస్తాను. ఇదిగో ఉప్పు పసుపు కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి అంతే. కారం కూడా ఇదే వేసేసింది అమ్మమ్మ. నేను పొయ్యి మీద పెట్టుకుంటాను. పొయ్యి మీద పెట్టాలా అబ్బా? కారం ఉంటే కలర్ఫుల్ ఉంటుంది. దీన్ని ప్రభు ఏమా బాగుంటుందా? ఏంది ఫ్రిడ్జ్లో ఉంటుంది చూడు సగం. ఏంటది? ఇది టమాటో చూసు టమాటో సాసు చూసండి. ఉన్నదా లేదా చూడు, లేదంటే దాన్ని చించే లేదు లేకుండా చించలు ఉంటుంది. మళ్ళీ నేను అవి రెండు ఉండి అలీమా చేద్దాం. అలీమా నువ్వు మళ్ళీ వచ్చినాకనేగా. మా పిన్ని మళ్ళా ఊరికి వచ్చినాక అలీం పెడతా. మా ఈ చేపలలో ఇదే ప్రాసెస్. పుట్టు మీద పుట్ట చించి ఎక్కడికి లేకపోతే పేదలు ఖర్చుకుంటాయి. అయినా తినడానికి మనకు అది ఏదో ఇట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. అది చేస్తుంది సరమంగా. ఏదో ఉప్పు ఉంటుంది దీంట్లో ఎక్కువ ఇది ఉప్పు. పిన్ని నేను మర్చిపోయి వేసిన పిన్ని దీని ఉప్పు అనేది తెలవక దానికి సరిపడా వేసినాలే కానీ అవి 3 గంటలు కాదు. తినేది నువ్వు నేనే 3 గంటలు ఎందుకు అడిగి వేసేస్తా. వీళ్ళకి తెలవదు టేస్ట్ తెలవని మొహాలు ఈ మనవడు మనరాలు. మసీన అయితే ఇవన్నీ ఏం తినడు. చిన్నప్పుడైతే అసలు నాన్ వెజ్ తినకపోతుండే. పెద్దగా మేము అందరము పెట్టి మంచిగా మటన్ ఏదో ఇట్లా తినేదానికి. అసలు అయితే మీ చిన్న అసలే తినేది మటన్. చిన్నలాగానే ఏమో మరి తినే తినరు మటనే తినేదిలే. నీళ్ళు సుఖపోయమా నువ్వు ఎందుకు ముట్టుకుంటావు తిన్నట్లా? అది చూడ మాడిపోయేదిగా ఉండగా. ఇప్పటికి 5 విజిల్లు వచ్చినాయండి. అవి 5, 6, 10 వచ్చినా సరే సూపుకి కాదది. అట్లే మనము ఉడికిపోయిన తర్వాత అట్లనే సూప్ తాగి అట్లనే తినేయచ్చు. చప్పగా తినాలంటే లేదంటే తిరగబాత పెట్టుకొని ఉప్పు కారం వేసుకొని చేయొచ్చు. కానీ సూప్ చాలా మంచిది. కొంతమంది తినరు కానీ బాగుండదు అని ఏదో ఇట్లా. అదే పార్టీలు ఉంటే 30-40 చేస్తా. అల్ల రకాల చూడండి. చేపలు ఇష్టంగా తింటాం కానీ ఈ చేపలు ఈ ఒట్టి చేపలు వాసన తిన్నాయి. వాసన సముద్రం చేపలు అవి ఆరోగ్యానికి మంచిది.
తినేటప్పుడు మంచి కమ్మగా అనిపిస్తుంది కానీ పాలు ఈ పాలు ఇప్పుడు చామగడ్డలో వేసేద్దాం. ఒక్క చుక్క నీళ్ళు మరి ఆమె తింది చేపల కూర తింటది. ఇక మనంతా ఇష్టంగా తిందు. ఇక నువ్వు కూడా అంత ఇష్టంగా తినవేమో కానీ నేనైతే ఒట్టి చేపలు ఒడుతులకు దంచుతా. నేను ఉడి చేపలు ఒట్టి రొయ్యలు కొన్ని నీళ్ళు పట్టినా అవైతే పాపము ఏమో క్యాసెట్లు ఇగో ఇలా కూరలు ఫోన్లు లేదు కదా క్యాసెట్లు. అవును ఏమా చేపలు పంపినాయినా అనేది నా తల్లి. అవ్వ తిన్నట్టు నాన్ వెజ్ మన ఇంట్లో ఎవరైనా తింటారా? మనం ఏట్లను కోసేస్తే అవ్వే అదేంటిది అది బోటీలు కాళ్ళు తలకాయలు అవన్నీ మా అవ్వ ఉంటుండే. అప్పుడు మేము తినకపోతుండే, ఇప్పుడు ఏది వదులుతలేంలే. నాకు వంట అంతా ఏమో కానీ నిమ్మకాయ నీళ్ళే వేస్తున్నాను. అప్పుడు మన ఇంట్లో తాత పట్టుకొచ్చేది ఒక మేకను మేకపోతును కోసేది మనకు. ఎప్పుడు కూర కొనుక్కుంటాం ఇదంతా అసలు ఏట్లే ఇంట్లో అంతా తర్వాత ఏటలు. మా పెద్ద మొత్తం వ్యాపారమే కదా. మీ పెద్ద మామ మా పెద్దనాయన మా పెద్ద మేనమామ ఇద్దరు పొట్టేళ్ళ వ్యాపారం చేస్తుంటారు. ఇక మంచి మా నాయన వస్తే ఏటలకు వస్తుంటారు. పొట్టు తులకలు బాగా చేస్తుండే కదా తిని. ఈ ప్లేస్ లో మీరు అది వేసుకోవచ్చండి. ఏది చింతపండు. మా మేనమాకు భలే ఇష్టం పాపం. ఏంటిది? అదే చికెన్ మటన్ అంటే మా మేనమాకు. దీంట్లో పని చేస్తాం ఇది పొద్దునంతా పోతుంది. ఎందుకు మనం తింటలేము? ఇప్పుడు మనం నెక్స్ట్ జనరేషన్ కాపాడుతున్నాంగా. కూర తినే జనరేషన్ కాపాడతలేమా? కాపాడుతాను మరి కూర తినేది కాపాడేది నువ్వు నేనే. ఫైనల్ ఉప్పు చూస్తే చేపలు అయితే బాగా అంత చేపలు శుద్ధంగా కాల్చుకునే ఏం తిన్నా అన్నం తినద్దు తినే చేపలు. ఇది కొంతమంది అంటుంటారు కూర లేక అన్నం నంచుకుంటున్నావా ఏందమ్మా అని చెప్పి. అది చాలా మంచి హ్యాబిట్ అండి. ఎప్పుడైనా రైస్ మనం తక్కువ తినాలి, కర్రీసే ఎక్కువ తినాలి. మా పిన్ని అయితే ఒక్కొక్క పూట ఇంత పెద్ద చేప, పచ్చి చేప, పులస ఇట్లనే ఉడికిచ్చేసి ఉత్త చేపే తింటది. రైస్ తినదు, కాల్చుకుంటూ ఉంటదమ్మా. రైస్ తినదు. ఇట్లా మనం నాన్ వెజ్ అయితే తిన్నా కూడా ఇంత పెట్టుకొని తినేసినా కూడా రైస్ తినద్దు. మనకు డైట్ లో చెప్పినా కూడా వాళ్ళు చికెన్ తో తినే ఉత్త చికెన్ 50 grams మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ ఇట్లా చెప్తారు వాళ్ళు. ఇక ఒక్కొక్కరిదేమో మాకు తెలియదు కానీ మేమైతే ఎక్కువ ఇట్లా తింటున్నాం, ఇట్లా ఉంటున్నాం. దేవుడి దేవుడు నాకైతే ఇంతవరకు ఏం రాలే. మా పిన్నికంటే షుగర్ ఉంది. ఇక అదేంది 50 దాటితే 40 దాటితే అది అటాక్ అవుతుందిలే. ఇక అది మినహా ఏం లేదు. మంచిగా తింటున్నాం, ఉంటున్నాం. సూపర్, అసలు సూపర్ అంటే సూపర్. అన్ని తింటాను. ఈరోజు మా పిన్ని మెచ్చుకోవాలి నన్ను. మస్తు టేస్ట్ ఉంది. దీనిపైన మూత ఏడుంది. నీళ్ళు సరిపోతాయి కదా మా గారు కడప వాళ్ళ మాడిపోతుంది. మాడల పిండి సరిపోతుంది. ఎంతసేపు చేయాలమ్మా అట్లా? అవి ఉడకనేనైనా నీళ్ళు కొండ అవి పాలు ఉడకాల కలిపి మనద్దా పైలు పాలు అమ్మమ్మ అవి సిమ్ లోనే పెట్టాలా?
పాలు ఉడికితే కలిపేమని కాదు పాలు ఎడమ ఉడుకుతాయండి అసలు తాగుతాయండి అవి పాలు కాగినాక అవి ఎత్తి పోసేసి గిన్నెలో పోసేసి మరి ఇట్లా కాలే వాటిలో ఈ కప్స్లో పోస్తే పలిపోవు కలుపుగా పోతాను ఉడుకుతా వస్తావా ఎవరు కప్పాలు వేసేసింది ఇట్లా పెట్టరు అంతా ఒక దగ్గర తీసుకొని కట్ చేసుకునే కంటే మంచిగా ఇట్లా పోసుకొని ఎవరు కప్పాలు పానుకోవచ్చు నేను ఒకటి చేసిన నా నాయనకు భలే ఇష్టం కానీ భలే నచ్చింది పొద్దునే లేచిపోయి స్కూల్కి పెట్టప్పుడు నానమ్మ నువ్వు ఇష్టంగా ఉంది నువ్వు చేసింది ఈరోజు చేస్తావు కదా అని అన్నారు వచ్చే చేస్తావు కదా అని అట్లయితే ఒక హగ్ ఇచ్చేసి స్కూల్ హగ్ కావాలి నాయన అంటే ఆమెను హగ్ ఇచ్చేసా సరే నానమ్మ స్కూల్ వేసాక నువ్వు చేసి పెట్టి అది తినచ్చు రాత్రి అడుగుతున్నాడు నానమ్మ వెళ్తుందా అన్నాడు. అవునన్నా రేపు వెళ్తది అన్నా. ఎందుకు వెళ్ళొద్దు ఎందుకు ఏం వెళ్ళొద్దు అని అంటున్నాడు. అమ్మాయి ఎందుకు రా నేనంటే ఎందుకు ఉండని అన్నాడు. చెప్పు రీజన్ చెప్పు, ఎందుకో రీజన్ చెప్పు, నువ్వు అడుగుతావు అన్నిటికీ రీజన్స్ చెప్పు, ఇప్పుడు నువ్వు రీజన్ నేను అడిగిన. అంటే నానమ్మ ఉండాలి కదా, నాకు నచ్చిన ఫుడ్స్ చేస్తుంది కదా, ఉంటుంది కదా, నన్ను మంచిగా చూసుకుంటుంది కదా అంటున్నాడు. మమ్మీ మరి ఉండదా నానమ్మ ప్రేమగా ఉండాలని అయ్యతో చూడు, అది రక్తం. మరి అంతే కదా, ఆ రక్తం కోసం విధంగా ఇంత బాధలు పడతాను నేను. 40 ఏళ్ళ మాట ఈ పొద్దున్న నా చదువుతో సరే నాకు నువ్వు చచ్చిపోయినా అంటే అయితే వేరే ఆమెని ఇట్లా నానమ్మని పిలవమన్నది. వేరే వాళ్ళు నానమ్మ కాదు కదా, వాళ్ళు ఓన్ కాదు కదా, నాకు అమ్మమ్మే ఉంది. ఇంకా నానమ్మ కదా లీలావతి, నానమ్మని ఎందుకు పిలవాలి? కోవిడ్ అది ఎక్కస్తాడు నానమ్మ నీవు అంటే బయట వాళ్ళనే ఇట్లా ఎవరో అమ్మమ్మ నానమ్మ అని చెప్పిస్తాం కాపిని. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వస్తే ఇప్పుడు ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నారు ఆంటీ వాళ్ళు, సెల్ఫ్ ఆంటీ ఇట్లా మా ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళ అమ్మమ్మ అని అంటారు పిల్లలందరూ. సిద్ధయ్య అంకుల్ భార్య ఉంది, అమ్మమ్మ అంటుంటే అందరినీ ఇట్లా అమ్మమ్మ అంటుంటే పిల్లలు. ఇట్లా వాడికి చెప్పిస్తే అంటలేడు. అప్పుడు వేరే అమ్మమ్మ అన్నాడు నానమ్మ అన్నాడు కాదు కదా అనండి. కంప్యూటర్ కాలం ముందే మన పిల్లలు ఇంకా హైపర్స్. అవి పిల్లలు గాని ఆత్మలు ముసలి ఎప్పుడు తెలియదు అనుకున్నావు. వాళ్ళ బయటపడ్డావు, బొమ్మలమైన తెలియ బయటపడరు అంటారు. నిజమండి, తెలివి లేదే మరి అట్లా ప్రతి దానికి గునుగురు చెప్పరు. ఇదని మనాల నాలుగు బాగా వేసుకోరు. ఇది 10 విజిల్స్ దాకా వచ్చింది. బంద్ చేద్దామా? ఉంది అంటే ఆయనతో నీళ్ళు అయిపోతాయేమో అని. నీళ్ళు అయితే పీస్ అయిపోయి పేస్ట్ కొంచెం నీళ్ళు అయిపోయింటాయా? మనకు ఐడియా లేదు, ఉంటాయి కానీ. ఎన్ని పీజీలు వచ్చినాయా? వచ్చినాయి ఒక 7-8. ఇంకోటి ఏంటంటే అది ఇండస్ వ్యాలీ కుక్ వేస్ట్ కదా, మందంగా ఉంటాయి కాబట్టి. చెప్పుమా, అది చేస్తున్నాను ఇప్పుడు చెప్ప ఉంటాయి కాబట్టి మంచిగా ఉడికిపోతుంది. నోట్లో కసకసమనే మా నాన్న అంటాడు, మా మమ్మీ చిన్నప్పుడు చేసేది చామగడ్డ. చిన్నప్పుడు చేస్తే ఇంట్లో ఎవ్వరు తినకపోయేది. అదే కూర మా మమ్మీ 2 రోజులైనా 3 రోజులైనా ఇష్టంగా తినేది. నాకు మస్తు ఇష్టం అండి చామగడ్డ పులుసు.
చేపల కూర చేసుకున్నాడు చేసుకోవాలి, ఎంత బాగుంటది అసలు, నిజంగా మస్తు టేస్ట్ ఉంటది. ఆ విషయం నాకు పెద్దయ్యి పెళ్ళయ్యి నేను ఒకసారి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు అమ్మ కోసం చేసి పెట్టుకొని ఉన్నది తిని ఆ రోజు నాకు తెలిసింది దాని విలువ. నా కోసం నేను ఏం చేసుకోను కానీ చామగడ్డ కూర చేసుకుంటా, బోటి చేసుకుంటా. అవును, వీళ్ళు తిననే తినక మరి నాకైతే మస్తు ఇష్టం. గోంగూర కూడా, ఊరి స్టైల్లో లాగా పచ్చిమిర్చి గోంగూర వేసి నీళ్ళలో ఉడకబెట్టుకుని ఎత్తి దేవేసుకుని రోట్లో వేసి నలగొట్టుకుని ఉల్లిగడ్డ వేసుకొని తినేస్తుంటా. నాకు నచ్చిన గోంగూర కూడా ఇంట్లో మేము ఎవ్వరం ముట్టకపోయేది చిన్నప్పుడు. ఆ కూర బాగా కొడుకునిచ్చి శనికాడికి పెట్టుకొని పోయి సంగటి ఉదయం సంగటి చేసుకుని అవునా అట్లా గుంత చేసుకుని గుంతలు వేసుకొని పెద్దకొని తింటే ఎంత బాగుంటుందో రుచిగా. మరి ఎంత బాగుంటది. ఇప్పుడు ఆ రోజులే లేదు కదమ్మా. పని చేసేటప్పుడు గంప నిండా ముద్దలు, సంగటి ముద్దలు, ఒక్కొక్క 2-3 ముద్దలు మింగేది. అయ్యే పాలు కాకుండా ఉంటే పసిబిడ్డలు తినేది కదా మోసి. అట్నే నీళ్ళు వస్తాయి చెప్పుకుంటాయి. ఇవన్నీ కలలు కనుక్కొని నా బిడ్డలకు ఇగో గుమ్మడి గింజలండి పౌడర్ చేసింది. అయితే ఇవి ఇందులో ఇట్లా నువ్వు ఆ దాపెట్టిన ఇవాళ కుడిపోయింది కదా ఇయ్య పాలు. నీ అంకమ్మ నేనేమన్నా పిన్ని అది సిమ్లో పెట్టాలా అన్న, అది తెలుస్తుంది కదా. నువ్వు వెళ్ళే సిమ్లో ఉడికేయాలేమో అనుకున్నా, నీ పాలు కాంతాలేమో అనుకున్నావు. అవి ఇప్పుడు కాగుతుంది చూడు. కలుగుతాందా కలుగుతాందా నువ్వు అన్న అమ్మమ్మ. ఇప్పుడు ఆ 2 ప్యాకెట్లు వేయాలా? అయ్యేంటివి అయ్యి చెప్పు వాటి మరి ఏంటి అది పేరు తెలుస్తుంది కదా నాకు. క్రీమ్ కరమెల్ అంటారు. ఏం పేరు మళ్ళీ నేర్చుకోవచ్చు. క్రీమ్ కరమెల్ అంటారు. మనం కస్టర్డ్ పౌడర్ తో చేయొచ్చండి. అమ్మమ్మ చేసేది ఇప్పుడు ఇక్కడ లోకల్ లో కస్టర్డ్ పౌడర్ దొరుకుతుంది, దాంతో చేయండి. 2 ప్యాకెట్లు పంపిస్తున్నాయి మా మనవరాలు. ఏం చేసిందో పారేసి ఉంటుంది. ఎందుకు పారేస్తుంది? పారేసి ఉంటుంది అవిగా పారేసి పారేసిందా ఏమో పురాణ వస్తువులు కూడా ఉంటాయి. మూల దేవుడు ఆడితే ఇప్పుడు దేవులాడి తీస్తా బయటికి. పడేయదు చెయ్యదు, పడేయదు, ఎవరికి ఇయ్యదు, ఈనొప్పదు తిన్నప్పదు దాచిపెట్టుకుంటది. అవి కై పక్కన 7 లైన్లు పుచ్చులు పడతాయి కానీ నిండుగా కనపడాలి. ఆడ చూసినా సామాన్లు నిండుగా కనపడాలి. నాకు అట్లా ఉండదు. అయితే తింటా లేదంటే ఇస్తా అంటది మమ్మీ. ఎస్, తింటా లేకపోతే ఇస్తా, ఖాళీ చేస్తా. నేను ఇయ్యనీక ఒకటి చెప్తున్నాను, నేను ఇయ్యనీక ఎడబోదండి. ఇప్పుడు ఇరుగు పొరుగుకి ఇస్తేనేమో వాళ్ళు చేసుకుంటారో చేసుకోరో అని అదో ఇది వాళ్ళకి తెలియదు, చేయడానికి రాదు. ఇంకొకటి నాకు నేను తీసుకోను. ఇది మాత్రం ఎన్ని మాటలు నేను టీవీలో చూపించిన తెచ్చింది ఇన్నున్నాయి మమ్మీ, ఇంత తీసుకుపోన్నా కూడా నేను తీసుకుని నాకు వద్దంట. మమ్మీ తీసుకోదు. ఇంకా బయట వాళ్ళకంటారా మనం ఆ ప్యాకెట్లు అవన్నీ ఇస్తే వాళ్ళకి చేసుకొని ఇక రాదు. ఏం చేస్తారు? నువ్వే చేసి తినాలి. నేను ఇక్కడికి వస్తే అండి నేను తినిపోతా గానీ నా బిడ్డ దగ్గర నేనే చేసి తినాలంటే ఇంకో మనము జర నాన్ వెజ్లు అలాంటివి కొంచెం భోజన ప్రియులం తింటాం గానీ అవన్నీ తినము. పిల్లలు కూడా అంతగా తినరు అని అనుకుంటా. లక్కోడు మాత్రం నేను ఇష్టంగా తిన్నాడు. నిజానికి మీరు చేసి పెట్టాలి. చూసిల్లా చేసుకుంటున్నాము తింటాను. ఇటు చేసి పెడితే మా అంగడ తింటాడు. అవును తింటాడు. బుజ్జే బుజ్జే తిన అంటే తింటాడు. బుజ్జి అని ప్రేమగా పిలుచుకుంటది. నా బుజ్జి కొండ అని. నేను చిన్నపిల్లడు అప్పుడు వచ్చినప్పుడు కోసం పెట్టి తినిపించే ఎంతైనా తింటాడు. నేను కుయ్యాటికి పోయి మా దగ్గర కూడా ఉషా వస్తే ఉషా దగ్గర మా అక్క అండి చిన్నక్క వచ్చినప్పుడు ఏదైనా పల్లి పచ్చడి పచ్చి పులుసు అయి చేయమనేటోడు చేపించుకొని ఇంకా కూర్చొని రాక తినిపిద్దేవాడిని.
ఒకసారి వచ్చి కూర్చుంటాడు ముంగట తినిపిమ్మని. ఇప్పటికి నేను తినిపియనా అమ్మే? నేను ఇప్పటికి తినిపిస్తాను. నేను కడుతూ ఉన్నప్పుడు అయితే అబ్బా అది నరకం. మా చిన్న మేనమామ పిల్లలు మా అందట్లో మా తమ్ముడు చిన్నగా ఉండే, అందరికి ముద్దుంటుండే. తర్వాత ఇంకా మా మేనమామ పిల్లలు చిన్నలే, మా అక్క చెల్లెల పిల్లలలో ఆడే చిన్న. మంచిగా కర్బూజా ఇత్తుల పొడి, కాఫీ, మంచిగా పాలు, అందులో ఏదో పౌడరు, వేడి వేడి పాలు పోస్తుంది మా పిన్ని కప్పులో. ఏం కాదని అనుకుందాము, ఒకవేళ అయితే పుట్టుమంటది. అంత సీన్ లేదులే. ఎస్, నానమ్మ మనమడు అడిగిపోయిండని చేసి పెడుతుంది. ఇక మనమడు వచ్చే వరకు ఫ్రిడ్జ్ లో పెడుతుంది, చల్ల కేక్ చేసి ఇక రాగానే ఇస్తా అన్నట్టు. ఇచ్చింది అట్లనే మమ్మీ. బట్టలు కూడా ఇప్పలే, యూనిఫామ్ ఇప్పక ముందే ఇచ్చింది. ఇక మావాడు ఏంటంటే మంచి ఫుడ్, మా లెక్క అమ్మమ్మ నానమ్మ లెక్క తిన్నాడు, మళ్ళా అడిగిండు, మళ్ళా పెట్టించింది. ఇంకా తినేటోడు. ఎందుకు మరి ఏమో సుకుమారం చేస్తున్నావు? ఊపి చల్లారాలని అది ఒకటే పరపోసి వచ్చే పట్టక్కమంటది. అర్థమైందా? అది టిప్స్. ఇది ఐస్ క్రీమ్ లలో ఉంటుంది చూడన్న పప్పి. క్యారమెల్ మమ్మీ, క్యారమెల్, క్రీమ్, చాకో సిరప్ పుల్ల పెట్టుకొని కూడా మనం తింటాం చూడు. అదేంటిది ఐస్ క్రీమ్ కుల్ఫీ. కుల్ఫీ కుల్ఫీ. ఇప్పుడు పాలను బాగా మరీ ఎక్కువ మరగబెడితే ఇది వేసే వరకు కుల్ఫీ అయ్యేటట్టు. డీ ఫ్రిడ్జ్ లో పుల్ వేసి పెట్టేస్తే కుల్ఫీ అట్టే చేసి పెట్టుకో. ఇప్పుడు అమ్మమ్మ గుమ్మడికాయ వేసిన బదులు ఇస్తాను, కాజు వేసుకోవాలి. పొడి ఉందా? పొడి లేసి కాసి లేదుగా మరి. ఇగో ఇది అద్దమ్మా, పొడన్నా అయిపోయినాయి. బేసి పొడి అది ఆశలు చాలే. ఇడిల్లా అన్నిట్లే ఏందో ఇది గట్టిగా ఉంది. ఇట్లా వేడి వేడికి తిన్నా బాగుండేటట్టు. అమ్మమ్మ, ఈ గుమ్మడి పౌడర్ ని అన్నంలో అట్లా ఏమన్నా ఉండొచ్చా? వేసుకోవచ్చు. వేసుకోవచ్చా? ఇప్పుడు నాన్ వెజ్ కూరలు వేయచ్చా? పాలలోను ఇప్పుడు అయ్యున్నా వీళ్ళకి తెలియకుండా పెట్టేయాలి, అందుకని నేను అడుగుతున్నాను. అయ్యేలా ఓరియో బిస్కెట్లు కొంచెం అది ఓరియో బిస్కెట్లలో అవి ఐస్ క్రీమ్ చేసిన రోజు నువ్వు పాలు. అవునవును, అటు ఒకటి పాలు, ఈ పాలు, ఈ పాలే, ఈ పాలు దాంట్లో పోసి ఆమెది అది వేసేసి. ఈసారి తేలే కదా నువ్వు ఈ ప్యాకెట్లు? ఈ ప్యాకెట్లు నేను ఇంత ఖర్చులు 2 పంపించిన, అన్ని కాగితాలు ఓడతేసి బురువు లగేజీ చేసిన. ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఈ 3 తెచ్చింది. 3 తెచ్చినావు ముక్కులకి. ఓయమ్మా, పెద్ద పెద్ద ప్యాకెట్లు. ఎప్పుడు 1.5 క్రితం అది. సంవత్సరాలు పరిగ తగ్గి వచ్చాయా? అవి రంజాన్ లో వచ్చాయి. ఓకే, ఎప్పుడు ఏమి ఉండవు. మళ్ళీ ఇప్పుడు ఉండవు. జ్యూసులు కూడా ఎందుకు ఒక్కటి తెచ్చినా లేవు. అదే అదే రంజాన్ అప్పుడైతే బాగుంది. రంజాన్ అప్పుడు ఇప్పుడు సామాన్లు పంపించిన 2-3 డబ్బాలు పంపించాలి. ఇప్పుడు ఒక సీజన్ లో ఒకటి అగ్గగా ఉంటాయి, స్థిరంగా ఉంటది. ఇది ఇప్పుడు 3 దినాల్లో ఎంతో కానీ అయితే అట్లే అసలు ఈ పాలను బాగా ఐస్ క్రీమ్ లాగా చేసి పోసి పెట్టేస్తే తింటారు. ఆ ఊరియోలో కూడా అట్లే. ఏంటంటే పప్పులు చేతికిస్తే అవి పప్పులు అని తినటంలే. పిన్ని చూడు తీసేను, ఇంకా ఇట్లా కొంచెం ఎట్లుంటాగో చిన్న చిన్న చేస్తాను, నేను పెద్ద పెద్ద చేసుకుంటా. ఉడకని నోట్లు కసి అది పని వచ్చాది. ఎగిరిపాయ మొత్తం మరి యాడిరిపోయిందే ఎగిరిపాయ. కూర ఉడకనేవు ఉడకనే మంచిగా నీ తెలియదు. ఉండి 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 అది అది అట్నే ఉండి పూసరా. దాన్ని ఏమంటారు? సంగటి గింగటి వద్దా అన్నమే సంగటి కావాలా? పిన్ని నేను శాఖ పోతున్న పిన్ని, నాకు కనపడింది పిల్ల పిన్ని.
అది ఇంకేమిటిమా పిన్ని నేను విశాఖ పోతున్నా పిన్ని నాకు కనపడింది పిల్ల పిన్ని తాళ బొట్టు గట్ట చెప్పు నువ్వు చెప్పా దానికి లేదు చున్నీ. ఇప్పుడు లేదంటే అది మీరు ఇప్పుడు వాడింది కదా మా పాట. ఆ పాట ఉందా? నిజంగానే పాట ఉందా అమ్మమ్మ? మీరు సొంతంగా వాడుతారేమో, నేను ఒక సొంతం లైన్ నేను విశాఖ అది ఇట్టు చేసి అటు చేసి ఇటు బొల్లి చేస్తుంది అటుండేమా. నాకు ఒప్పదు పిన్న ఇట్లా చూస్తే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాలి అది మొద్దేమా. కిందమా ఇగో చూడండి, ఇగో ఇట్లుంటే నాకు ఒప్పదు అసలు. ఎప్పుడు తుడుచుకుంటారా ఉంటా, ఒక సైడ్ వండుకుంటుంటా, ఒక సైడ్ కడుక్కుంటుంటా, ఒక సైడ్ తుడుచుకుంటుంటా. ఇక ఎప్పుడన్నా నా కొడుకు చాయ్ పెట్టినా ఏదైనా పడ్డా కూడా, మా రాముడు చాయ్ పెట్టి ఏదైనా పడ్డా కూడా ఇక మొత్తుకుంటా పోయి. నేనేగా చాలా మంది అడగలుగుతాను, మీరు పని చేసినా నా పొయ్యి కాడికి పోకుండా అంటాం. అంతే ఇక అది అయిపోయినాక ఇదంతా గ్యాస్ మీద ఇప్పుడు ఏమంటావు? ఇది బంద్ చేయలే ఇంకా అసలు. చూడు నువ్వే సగట చేస్తున్నామా? సగటే 2 గ్లాసులు అది పెడతా, బయట కూడా మిరకాయ తింటది. కాలింది. ఇది అయిపోలా పిండి అయిపోయా ఉడకరా పిండి జర్సీ ఉడకరా ఈడు పెడతా ఉండు సిమ్లో, చిన్న మంట ఈడ పెద్ద మంట. జీడు పచ్చా నేను అట్లనే తింటాను, నాకు మస్తు అట్లనే. ఇంతసేపు పెట్టినా అండి, అబ్బా ఉడికిపోయింది. బియ్యం పెట్టి అన్నాలే అయిపోవచ్చినాయి. అప్పటి నుంచి ఇళ్ళనే ఉంది కూర. ఆ పిండి మెత్తగా 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 అని అంతే, ఎందుకంటే ఇంకా మెత్తగా ఏముంటుంది. ఇది బంద్ చేస్తున్నా, ఇది ఏమైంది చెప్తా. ఇది ఇంకా గాడి పడి కాలుతాదమ్మా. కూర అయి ఉంటుంది, అది చూపేడే ఉంటుందని. సూప్ అయిపోయింది. అన్నలు కరిగిపోయినాయా? ఇంకా సూప్ లో ఒక ముక్క వేసుకొని తిప్పుకుంటా సూప్ తాగాలి. బా చూడు పిసర పిసరిగా ఇల్లు ఏమేస్తుందిగా. ఇదే తీసేసి కలబెడితే అది నువ్వుల పిండి. అది చూడా ఏంటిదమ్మది? నువ్వులు పిండి అంటారా? నువ్వుల పేస్ట్. హెల్దీ ఫుడ్ రా. అవన్నీ తినే మరి మా అమ్మమ్మ ఇట్లుంది, బాడీ బిల్డర్ లాగా. ఇవన్నీ ఇట్లా ఇట్లా సూప్ అయినా కూడా మంచిగా ఉంటుంది. 4 కాళ్ళతో 40 కాళ్ళ సూప్ చేసి నీళ్ళు ఎక్కువ పోసి అంటే ఉప్పు వేసిన ఈ నిమ్మకాయ టేస్ట్ వస్తుంది. ఇది నిమ్మకాయ ఉడకలేదే, నిమ్మకాయ నిలిపేస్తావు అందులోనే. ఉడికిపోయింది అగో, కరిగిపోయి నువ్వు అట్లా అనగానే పిసర పిసర అయిపోయింది. అది కనిపించద్దు అమ్మమ్మకి, ముక్కలు కనిపించద్దు, మాయమైపోవాలి. పులుసు ఒక్కటి మిగలాలి, ముక్కలు పేస్ట్ అయిపోవాలా. చూసిన ఎంత కమ్మగా ఉందో, ఆమె అట్లనే పోసుకుని తాగాలని అనిపిస్తుంది. ఆ రొట్టెలు లేక అయితే భలే ఉంటుంది. రుమాల్ రోటీ ఏదో దొడ్డు రొట్టెలు ఉంటాయి చూడు, ఆ రొట్టెలు. రుమాల్ రోటీ కాదమ్మా, బన్నులు ఇంత పిండి వేసి కొడతారు చూడు బట్టిల్లో, అదంట దిబ్బ రొట్టెలు. ఇది అబ్బికి ఇష్టం, లక్క ఇష్టంగా కూడా తింటారు.
నువ్వు కూర్చోండి. గల్ఫ్ కంట్రీస్ లో అందుకే అంత పుష్టిగా బలంగా నేను ఎట్లానే చేస్తాను, మస్తుంది కమ్మగా బాగా మస్తు దిగింది అది. అది దీని మాదిరి వచ్చదు నైనా, ఇది కనిపెట్టున్నా కదా. నూనె వేయలే, నూనె వేయలే చూసిన పోసినా ఎందుకు సాల్మన్ అమ్మిత్రం చేసి తాకియమ్మా. ఇగో ఆయిల్ ఆయిల్ ఎట్లా వచ్చింది చూడు. ఈ కొట్టే వరకు మొత్తం అవే పీస్ పీస్ బొక్కలు కూడా నలిగిపెట్టేట్టుంది. ఇగో మా తాగు నాకు వద్దు మమ్మీ. అంతే, ఇంకా దాని ఏంది ప్రాసెస్ అంతేనేగా. పోసుకొని తాగుడేనేగా. అసలు ఇవేమి వ్లాగ్ అని అనుకుంటున్నట్టున్నారు అని అనుకుంటారా? ఏమనుకోకరి, ఇది కూడా ఒక టైప్, ఇది కూడా ఒక టైప్. రియలిస్టిక్ మరీ ఎడిటింగ్ లో చూస్తారుగా ప్రతి దగ్గర ప్రతి ఛానళ్ళల్లో. ఇదేమంటే ఎప్పుడు రా ఇంట్లో ఎట్లుంటారో అట్లా న్యాచురల్ గా రియలిస్టిక్ గా సూపర్ గా లేదు. ముక్క చూపిద్దామని అయితే లేదుగా, అంత మెత్తగా ఉంటుంది. సంగటి చేసుకుంటాం దాంట్లోకి సూపర్ గా. బొక్క ఏం లేదు అసలు నోట్లో. అంతే అండి. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తుందేమో మా పిన్ని, నాకే తెలియదు. ఇదైతే అయిపోయింది, సూప్ ఇదే. ఇంకేంలా ఇంత మెత్తగా ఉడికిచ్చేసి ఇట్లా తాగేయచ్చు. లేదు అంటే పోపు వేసుకొని కూర వేసుకోవచ్చు. కూర వేసుకొని సంగట్లో పోసుకొని తినేయచ్చు. అంతే అంతే, పీస్ పీస్ అయిపోయింది. ఈ పీస్ అయితే తిమ్మమ్మి నువ్వు తిని అబ్బి నాకొద్దు, పెట్టుకో. అబ్బి పెట్టుకో. నేను తర్వాత తింటలే, ఇప్పుడు వద్దు. నేను కూడా తర్వాత తింటాను సంగట్లా. వద్దైతే వద్దు. మా మమ్మీ ప్రేమ మాకు పెట్టాలని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.